హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఓజీ'. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్స్‌కి బాగా నచ్చుద్ది. అండ్ ఫ్యాన్స్‌కి కావాల్సిన ఈ మూవీలో అన్నీ ఉన్నాయన్నమాట. ఈ మూవీలో ఫుల్ ఎలివేషన్స్ ఉన్నాయి. కావాల్సిన యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదొక మంచి కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి కూడా ఈ మూవీ ఒక మంచి కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీలో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్. తన క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా, సూపర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. అవి చూసినప్పుడు ఏంటంటే మంచి గూస్ బంప్స్ వస్తాయి. పవర్‌ఫుల్ లాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు స్టోరీ కూడా ఇంకొంచెం డెవలప్ చేసుంటే బాగుండేదనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో చూసినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముంబై వస్తారనేది వెయిట్ చేస్తూ ఉంటాము. ముంబైలో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ తను ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయన్నమాట. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని లవ్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికైతే పర్లేదు. బాగానే ఉంటాయి. అండ్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్‌లో ఒక హైలైట్ సీన్ పెట్టుకున్నారు. దాని తర్వాత ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటది. ఇంటర్వల్ బ్యాంగ్‌లో మంచి ఎలివేషన్ సీన్ ఉంటది. ఆ తర్వాత అదే ఎలివేషన్స్ సెకండ్ హాఫ్‌లోకెళ్తారు. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్‌లో స్టోరీ కూడా కొంచెం లాగ్ అవుతున్నట్టుగా, కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది. కానీ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని మూవీస్ ఎక్కువగా లాస్ట్ 20 మినిట్సే అని అంటున్నారు. ఆ 20 మినిట్స్‌లో మూవీ అంతా చెప్పడము, ఆ మూవీలో కావాల్సిన ఎలివేషన్స్ పెట్టడము. సో, అలా చేస్తున్నారు. సో, ఈ మూవీలో కూడా క్లైమాక్స్ చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్‌కైతే ఫ్యాన్స్‌కి ఫుల్ పండగని చెప్పొచ్చు. క్లైమాక్స్ సీన్స్‌కి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఊగిపోయారు. ఇంకా ఒక మంచి ఫీల్‌తోనే మూవీ నుంచి బయటకొచ్చేస్తాము. ఇంకా ఈ మూవీలో మెయిన్‌గా మనం చెప్పుకోవాల్సిందేందంటే, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా బావుంటుంది. తన పెర్ఫార్మెన్స్ అండ్ తన లుక్ కూడా చాలా బాగుంది. అండ్ ముంబైలో వచ్చే కొన్ని సీన్స్‌కి తన లుక్ అండ్ పెర్ఫార్మెన్స్ ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీలో విలన్‌గా ఇమ్రాన్ హష్మి చేశారు. తన క్యారెక్టర్ కూడా పర్లేదు బాగానే ఉంది. ఇంకొంచెం స్ట్రాంగ్‌గా చూపించుంటే బాగుండేది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటదో, అంతకన్నా ఎక్కువ పవర్‌ఫుల్‌గా విలన్‌గా చూపించుంటే ఈ మూవీకి హైలైట్ అనిపించేది. విలన్ క్యారెక్టర్ ఇంత హైలైట్ లేకపోవడంతో ఆ సీన్స్ కొన్ని తేలిపోతాయన్నమాట. ఇంకా 'ప్రియాంక మోహన్' గారి క్యారెక్టర్ చాలా తక్కువగా ఉంటది. సో, తన క్యారెక్టర్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటది. అండ్ 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ కూడా ఓకే. పర్లేదు బాగానే వస్తాయి. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగానే అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తమన్ రీసెంట్‌గా ఫంక్షన్‌లు వాటిలో ఓన్లీ మీసమే తిప్పాడు. సో, దానికి తగ్గట్టుగానే ఈ మూవీలో ఆ బీజీఎం గాని, సాంగ్స్ గాని సూపర్‌గా ఉన్నాయి. బీజీఎం అయితే కొన్ని ఎలివేషన్ షాట్స్‌కి అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఆ యాక్షన్ సీన్స్‌కి, ఆ బీజీఎంకి సూపర్‌గా సెట్ అయింది. అవి చూసినప్పుడు మంచి గూస్ బంప్స్ వస్తున్నాయి. థియేటర్‌లో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా ఊగిపోతున్నారన్నమాట. ఇంకా మెయిన్‌గా మనం మాట్లాడుకోవాల్సిన ఫ్యాన్ బాయ్ సుజిత్. సో, తన డైరెక్షన్ మనం 'సాహోలో' చూసాము. ఎలా ఉంటదా ఏంటనేది. ఈ మూవీలో కూడా దానికి తగ్గట్టుగా మంచి ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ మంచిగా పెట్టుకున్నారు. స్టోరీ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్‌గా మంచిగా పెట్టుకొనుంటే బాగుండనిపించింది. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా ఇంకా కొంచెం హైలైట్‌గా చేసుంటే బాగుండేదనిపించింది. సో, ఫ్యాన్స్‌కైతే కావాల్సిన యాక్షన్స్, ఎలివేషన్స్ ఈ మూవీలో మంచిగా చూపిచ్చారు. అవైతే చూడడానికైతే ఫ్యాన్స్‌కి ఫుల్ సాటిస్ఫాక్షన్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ చాలా బాగుంటాయి. మనం బయట నుంచి వచ్చేటప్పుడు మనం ఇంతకుముందు చూసిన సీన్‌లని మర్చిపోయి లాస్ట్ క్లైమాక్స్ సీనే మన మైండ్‌లో ఉండిపోయి ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ నుంచి బయటకొచ్చేస్తాము. దానికి సుజిత్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మూవీలో టెక్నికల్ కూడా చాలా బాగుంటుంది. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీలాగా అనిపిస్తది. మూవీలో కొన్ని సీన్స్ చాలా రిచ్ లుక్ కనిపిస్తది. విజువల్ కూడా చాలా బాగుంటదన్నమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు అందరూ నార్మల్ ఆడియన్స్ కూడా చూడొచ్చు. నార్మల్ ఆడియన్స్ కావాల్సిన మంచి యాక్షన్ సీన్స్ కానీ, ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ కూడా మంచిగానే ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల కొంచెం డల్‌గా డ్రాగ్ అనిపిస్తది. అది పర్లేదు. కానీ ఈ మూవీ మాత్రం అందరూ చూడండి తప్పకుండా. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.